బౌద్ధ సాహిత్యంలో మనం తరచుగా చూసేటటువంటిది బోధిసత్వ అనేటటువంటి ఒక పదం మనకి వినిపిస్తుంది. ఈ బోధిసత్వ ఈ శబ్దం గురించి, బోధిసత్వులు అంటే ఏమిటి, ఎటువంటి సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళని ఈ బోధిసత్వుడు అంటారు, దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బోధిసత్వ దీని పాళీ పదం బోధిసత్త. మహాయాన ఆదర్శాలు మూర్తభవించినటువంటి వాడు బోధిసత్వుడు. ఇతడు హీనయానం చెప్పే అర్హంత్ కంటే భిన్నమైన వాడు అర్హతుడు. అర్హతుడు తన జ్ఞానోదయం ఎన్లైటన్మెంట్ కోసం పాటుపడితే బోధిసత్వుడు తన జ్ఞానోదయంతో పాటు ఇతరుల జ్ఞానోదయం కోసం పాటుపడతాడు. మరొకసారి చెప్తాను. బోధిసత్వుడు తన జ్ఞానోదయంతో పాటు ఇతరుల జ్ఞానోదయం కోసం పాటుపడతాడు. అవలోకితేశ్వరుడు, సమంతభద్రుడు లాంటి సాక్షాత్కారం పొందిన వారిని, ఇంకా బోధి చిత్తాన్ని పొందిన వారిని సూచించడానికి ఈ పదాన్ని వాడతారు. బుద్ధత్వాన్ని సాధించాలనుకునేవాడు, పరహిత కార్యాలు చేసినవాడు, ముఖ్యంగా ఇతరులను బోధిని సాధించ వీలు కల్పించే పనులు చేసేవాడు బోధిసత్వుడు. అంటే తన జ్ఞాన సముపార్జనతో పాటు ఇతరులు జ్ఞాన సముపార్జన చేయటానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటటువంటి వాడు బోధిసత్వుడు. బోధిసత్వునికి రెండు పక్షాలు ఉన్నాయి. మొదటిది తనను తాను పరిపూర్ణుడు గావించుకోవటం, రెండు ఇతరులకు లాభం చేకూర్చటం. అసంగుని మహాయానం ఇలా అంటుంది: ఎవరైనా బోధిసత్వునికి హాని చేస్తే అతడు ఆ హానిని తనకు చేసిన సేవగా భావిస్తాడు. అలా భావించడం అంటే తాను బుద్ధుల నడతతో ఉన్నానని అనుకోవటం. థేరవాద రచనలో బోధిసత్వ పదం ఉంది, కానీ అది శాక్యముని గత జన్మల బుద్ధులను జాతక కథలో చెప్పిన విధంగా సూచిస్తుంది. అదే మహాయానంలో అయితే భావి బుద్ధులను సూచిస్తుంది. ఇక్కడ గమ్మత్తుగా ఉంది చూడండి, వ్యాఖ్య లేక నిర్వచనం. మహాయానంలో అయితే భావి బుద్ధులను సూచిస్తుంది. ఈ భావి బుద్ధులు చాలా కాలంగా బోధిసత్వులుగా ఉండి ఉంటారు. ఎందుకంటే వారు ఇతరులకు కూడా జ్ఞానోదయం కలిగేటటువంటి పనులు చేస్తారు కాబట్టి. మహాయానం రెండు రకాల బోధిసత్వులను చెబుతుంది. మొదటి రకం ఇహలోక బోధిసత్వులు, రెండో రకం లోకోత్తర బోధిసత్వులు. మొదటి రకం వారు భిక్షులు, భిక్షుణులు, ఉపాసికలు, వీరంతా బోధిని పొందాలనే కాంక్షతో ఉంటారు. రెండో రకం వారు పారమితులను పండించుకొని కూడా పూర్తి నిర్వాణ ప్రవేశాన్ని ఇతరుల కోసం వాయిదా వేసుకుంటారు. ఇది బోధిసత్వంలో ఉండేటటువంటి గొప్ప విషయం. మళ్ళీ చెప్తాను. పూర్తి నిర్వాణ లోకోత్తర బోధిసత్వులు భిక్షులు, భిక్షునులు, ఉపాసికలు వీరంతా బోధిని పొందాలనే కాంక్షతో ఉంటారు. రెండో రకం వారు పారమితులను పండించుకొని కూడా పూర్తి నిర్వాణ ప్రవేశాన్ని ఇతరుల కోసం వాయిదా వేసుకుంటారు. ఇది గొప్ప సాక్రిఫైస్. వీరికి సంపూర్ణ ప్రజ్ఞ ఉంటుంది, సంసారంలో చిక్కుబడిపోరు. తొలి బౌద్ధంలో ఈ బోధిసత్వ పదం చారిత్రక బుద్ధుడు సిద్ధార్థ గౌతముని సూచించడానికి మాత్రమే ఉపయోగపడింది. భావి చారిత్రక బుద్ధులకు వారు బుద్ధత్వాన్ని పొందకముందు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగించాలని భావించబడింది. అయితే మహాయానంలో ఈ పదానికి సమూలంగా వేరైనటువంటి అర్థం ఇవ్వడం జరిగింది. పూర్తిగా పూర్ణ బోధిని పొందాలని కృషి చేసేవారికి మాత్రమే ఈ పదం ఉపయోగించటమైంది. మహాయానం ప్రకారం బోధిసత్వ భావన తొలి బౌద్ధంలోని ఆదర్శమైన అర్హంత భావనకు పూర్తిగా విరుద్ధమైనటువంటిది. అర్హంతలు స్వకేంద్రవాదులు, అహం ఆధారులు అని మహాయాన వ్యాఖ్యానం. అవలోకితేశ్వర, మంజుశ్రీ, సమంతభద్ర లాంటి అంతరిక్ష బోధిసత్తులు ఇహలోక బోధిసత్తులకు ఆదర్శంగా ఉంటారు. కరుణామయుడైన
అవలోకితేశ్వరుడు శుద్ధదేశ అమితాభకు కుడివైపున చిత్రించబడ్డాడు చాలా చిత్రాలలో. అయితే బోధిసత్వానికి కొన్ని దశలు ఉన్నాయి. ఈ బోధిసత్వ దశలు ఏమిటి? బోధిసత్వ సాధనలో 52 దశలు ఉన్నాయి. ఈ దశలను అతడు మొట్టమొదట నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రగతిశీల మార్గంలో ప్రయాణం చేసి అంతిమంగా బోధిసత్వాన్ని పొందే వరకు ఉన్నటువంటి స్థాయిలు మొత్తం 52. ఈ స్థాయిలన్నింటినీ అవతంసక సూత్రం చెప్పింది. ఈ దశలలో 10 విశ్వాస దశలు, 10 ఆవాస దశలు, 10 సాధన దశలు, 10 అంకిత దశలు, 10 భూమి దశలు, ఒక సమబోధి దశ, ఒక ఆశ్చర్యబోధి దశ, ఒక బుద్ధత్వ దశ, ఎన్లైటన్మెంట్. ఇది బౌధిసత్వంలో మనం ఎటైన్ బోధి ఉండేటటువంటి బోధిసత్వ సాంప్రదాయంలో ఉండేటటువంటి ఒక దశలు. అయితే బోధిసత్వ ప్రణిధానాలు ఉన్నాయి. వీటినే 4 మహాప్రణిధానాలు అంటారు. 4 గ్రేట్ ఓస్. ప్రణిధానం అంటే ఓ. మొదటి ప్రణిధానం జీవుల అసంఖ్యాకాలు, వాటిని అన్నింటినీ రక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎంత గొప్ప మాట. రెండోది బాధలకు అంతం లేదు, వాటన్నింటినీ నేను అంతం చేస్తాను. మూడోది సమయాలు, స్కూల్స్ అంటే డిఫరెంట్ థాట్స్, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్ అనేకం, వాటి అన్నింటినీ నేను అధ్యయనం చేస్తాను. నాలుగోది బుద్ధుని మార్గం పరమం. మళ్ళీ చెప్తాను. నాలుగవది ఆఖరిది బుద్ధుని మార్గం పరమం, దానిని నేను పూర్తి చేస్తాను. ఇది బోధిసత్వుని తాలూకా ఈ ప్రణిధాల తాలూకా దశలు. బోధిసత్వుడు పొందవలసిన శిక్షణ, నిర్వహించవలసిన పాత్రల గురించి సవివరంగా యోగాచార భూమిశాస్త్ర గ్రంథం చెప్పబడింది. అయితే ఈ యోగాచార భూమిని అసంగుడు కానీ మైత్రేయనాథుడు కానీ రాసి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆధారయోగ స్థానం, ఇందులో 29 ప్రకరణాలు ఉన్నాయి. బోధిసత్వ శిక్షణకు సంబంధించి ముఖ్య లక్షణాలను వివరిస్తుంది. ఆధార అనుయోగ స్థానం, ఇందులో 4 ప్రకరణాలు ఉన్నాయి. ఆధార నిష్ఠాయోగ స్థానం ఉంది, ఇందులో 6 ప్రకరణలు ఉన్నాయి. అనుకర్మ, బోధిసత్వ మార్గంలో ఉన్న అనేక దశలను వరుసగా సంతృప్తీకరించి చెబుతుంది. ఈ గ్రంథం సంస్కృతం, టిబెట్ భాషల్లో లభ్యమవుతుంది. అయితే బోధిసత్వ మహాత్య అంటే మహాబోధిసత్వుడు బోధిలో ఉన్నత దశలను చేరుకొన్న బోధిసత్వుడు. బోధిసత్వ ప్రయాణం బోధిసత్వులకు విముక్తి ప్రసాదించే వాహకం. బోధిసత్వులు అనుసరించే ధర్మ మార్గాన్ని లేదా పద్ధతిని ఇది తెలుపుతుంది. ఇది హీనయానులు శ్రావకయానం కంటే, ప్రత్యేక బుద్ధుని యానం కంటే భిన్నం. ఈ 2 యానాలు ఇతరులకు ఉపయోగపడవు కనుక అవి లోపభూయిష్టాలు. ఎందుకంటే బోధిసత్వ శీలం గొప్పది. ఎందుకు గొప్పది అంటే తన ఎన్లైటన్మెంట్ను, తన నిర్వాణ స్థాయిని పోస్ట్పోన్ చేసి ఇతరులకు ఉపయోగపడే కార్యాలు చేసి ఇతరులు కూడా ఆ స్థాయికి చేరుకున్నటువంటి మార్గాల్లో కృషి చేసి ఇతరులను ఆ స్థాయికి తీసుకురాబడేటటువంటి గొప్ప ధర్మం బోధిసత్వునికి ఉంది. కాబట్టి బౌద్ధమత సాహిత్యంలో బోధిసత్వ శబ్దానికి చాలా ప్రధానమైనటువంటి విలువ ఉంది. ఇంకా బోధిసత్వుని గురించి, బోధిసత్వ దశల గురించి చాలా సాహిత్యం ఉంది. దయచేసి చదవండి, చదివి ఆదరించండి, తెలుసుకునండి, జ్ఞానాన్ని పొందండి. అందులో మీకు నచ్చినటువంటి దాన్ని స్వీకరించండి. అనేక గ్రంథాలు చదువుతాం మనం, అవన్నీ మనం ఆచరిస్తామా? కానీ బోధిసత్వ మార్గం, ద క్రక్స్ ఆఫ్ బోధిసత్వ మార్గ, నీవు నిర్వాణ దశనకు చేరుకునేటటువంటి ప్రయాణంలో నీ ప్రయాణాన్ని వాయిదా వేసి ఇతరులు కూడా ఆ నిర్వాణ దశకు తీసుకుపోవటానికి చేసేటటువంటి ప్రజ్ఞ, ఆ చేసేటటువంటి కార్యక్రమం, దానికి ఎంత సాక్రిఫైస్ కావాలి, అది బోధిసత్వ శబ్దంలో, బోధిసత్వ సిద్ధాంతంలో ఉపయోగపడేటటువంటి గొప్ప
భావం. ఈ భావన అధునాతన సమాజంలో మేధావులకే కాదు, యువతకు కూడా చదివి తెలుసుకోవలసినటువంటి ముఖ్య భాగం. థ్యాంక్ యూ వెరీ మచ్.